హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. గర్భం దాల్చిన మహిళలు వెల్లుల్లి తింటున్నారా? అయితే ఒకసారి ఇది తెలుసుకోండి. ప్రతి మహిళ జీవితంలో గర్భధారణ అనేది ఒక ముఖ్యమైన కష్టమైన ఘట్టం. ఎంత కష్టమైన ప్రతి స్త్రీ తల్లి కావాలని ఆరాటపడుతుంది, కోరుకుంటుంది. గర్భధారణ సమయంలో తీసుకునే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారం తీసుకునేటప్పుడు తల్లి బిడ్డ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. గర్భధారణ సమయంలో ఏమి తినాలి, ఏమి తినకూడదు అనే విషయంలో చాలామందికి అపోహలు ఉంటాయి. మన ఛానల్లో ఈ గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన ఆహారాల గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈరోజు గర్భధారణ సమయంలో వెల్లుల్లి తింటే కలిగే ప్రయోజనాలు, సైడ్ ఎఫెక్ట్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. గర్భిణీ స్త్రీలు వెల్లుల్లి తినటం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. గర్భధారణ సమయంలో ఒక పరిమితిలో వెల్లుల్లి తీసుకుంటే చాలా ప్రయోజనాలను పొందవచ్చు. గర్భధారణ సమయంలో కాల్షియం సమృద్ధిగా ఉండాలి. అలాంటి కాల్షియం వెల్లుల్లిలో సమృద్ధిగా ఉంటుంది. ఇది శిశువు యొక్క ఎముకల అభివృద్ధికి చాలా మంచిది. అంతేకాకుండా గ్యాస్ సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. గర్భధారణ సమయంలో కొంతమందికి జుట్టు రాలిపోతూ ఉంటుంది. ఇది సర్వసాధారణమే. వెల్లుల్లిని ఆహారంలో భాగంగా చేసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఎందుకంటే వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే కంటెంట్ జుట్టు రాలటాన్ని నివారించడమే కాకుండా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. శరీరంలో ఉండే హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. దాంతో జలుబు, దగ్గు నివారించుకోవచ్చు. వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటాయి. అందువల్ల కొన్ని సాధారణ సమస్యలను నివారించుకోవటానికి గర్భిణీ డైట్లో వెల్లుల్లిని చేర్చడం చాలా మంచిది. గర్భధారణ సమయంలో వచ్చే వాంతులు మరియు వికారాన్ని తగ్గిస్తుంది. ఈ సమయంలో తొందరగా అలసట వచ్చేస్తుంది. ఆ అలసట లేకుండా హుషారుగా ఉండేలా చేస్తుంది వెల్లుల్లి. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది. బాడీ వెయిట్ నియంత్రణలో ఉండేలా చేస్తుంది. వెల్లుల్లిలో ఉండే పొటాషియం రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. సాధారణంగా గర్భిణీ స్త్రీల్లో రక్తపోటు హెచ్చుతగ్గులు కనబడుతూ ఉంటాయి. అలా హెచ్చుతగ్గులు లేకుండా బ్యాలెన్స్డ్గా ఉండేలా వెల్లుల్లి సహాయపడుతుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీమైక్రోబియల్ లక్షణాలు చర్మ సమస్యలు, నోటి సమస్యలు లేకుండా చేస్తాయి. అయితే వెల్లుల్లిని లిమిట్గా తింటేనే ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అదే లిమిట్ దాటి ఎక్కువగా తీసుకుంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయి. వెల్లుల్లి రక్తాన్ని పల్చగా చేస్తుంది. అందువల్ల డెలివరీ సమయంలో కొంచెం ఇబ్బంది కలగవచ్చు. వెల్లుల్లి ఎక్కువగా తింటే రక్తపోటు తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. కొన్ని రకాల మందులను వాడుతున్నప్పుడు వెల్లుల్లిని వాడకూడదు. ఎందుకంటే వెల్లుల్లి రియాక్షన్ ఇవ్వవచ్చు ఆ మందులకు. అందువల్ల డాక్టర్ సలహా తీసుకుని వెల్లుల్లిని వాడాలి. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా బాగా తగ్గిపోతాయి. అందువల్ల లిమిట్గా తీసుకుంటేనే మంచిది. గర్భధారణ సమయంలో వెల్లుల్లి తినటం వల్ల గర్భస్రావం జరుగుతుందని చాలామంది మహిళలు నమ్ముతారు. వెల్లుల్లికి గర్భస్రావం కలిగించే లక్షణాలు ఉన్నప్పటికీ లిమిట్గా తీసుకుంటే ఎటువంటి ప్రమాదం కలగదు. ఎక్కువగా తింటేనే ఇబ్బంది కలుగుతుంది. అయితే వెల్లుల్లి తినే సమయంలో ఏమైనా అనుమానాలు ఉంటే తినటం మానేయటమే మంచిది. చూసారుగా ఫ్రెండ్స్, వెల్లుల్లి తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి, అలాగే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఈ రెండింటినీ మీరు బేరేజు వేసుకుని తినాలా వద్దా అనేది మీరే నిర్ణయించుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.